ఈరోజు నేను వీట్ గ్రాస్ జ్యూస్ చూపిస్తాను మీకు. ముందుగా మంచి క్వాలిటీ ఉన్న గోధుమలు తీసుకోవాలి. క్వాలిటీ ఉంటే గడ్డి తొందరగా మొలకెత్తుతుంది. ఇలా మంచి నీళ్ళతో 2-3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. నీళ్ళలో నానబెట్టుకున్న గోధుమలు ఇవి చూడండి. ఇలా నీట్గా క్లీన్ చేసి నీళ్ళు వంచేసి పెట్టుకోవాలి. ముందుగా ట్రేలో వాటర్ పోసుకోవాలి. ఫుల్గా కాకుండా కొద్దిగానే పోసుకోవాలి, పావంతు పోసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక ప్లేట్ ఉంటుంది, ప్లేట్లో జల్లెడ లాంటి ప్లేట్లో గోధుమల్ని పల్చగా పరుచుకుంటున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి 2 రోజుల తర్వాత చూస్తే ఇలా అయింది. ఇప్పుడు నీళ్లు చిలకరించుకుంటున్నాను. ఒకసారి వేర్లు చూడండి ఎలా ఉన్నాయో. కింద వేర్లు, ఇవన్నీ వేర్లు చాలా బాగా వచ్చింది కదా. 2 డేస్ తర్వాత అండి ఇది. వాటర్తోనే, మట్టి లేకుండా చూడండి ఇవన్నీ వేర్లు. వాటర్ మొత్తం ఇక్కడంతా వాటర్ చూడండి, మట్టి లేదు అసలు. ఇంట్లోనే ప్యూర్గా మనం పండించుకోవచ్చు, దీన్ని పెంచుకోవచ్చు. బయట చాలా కాస్ట్లీ అండి ఇది. జ్యూస్కి కావాల్సిన గడ్డిని కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా కట్ చేసుకోవాలి. ముందు గ్రాస్ని నీట్గా కడుక్కోవాలి. ఇలాగా కడుక్కొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసి జ్యూస్ తీయడమే. జ్యూసర్ తీసుకున్నానండి నేను. జ్యూసర్ కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోవచ్చు. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. 1 గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెష్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో. హోమ్ మేడ్ జ్యూస్ కదా, చాలా హెల్తీ జ్యూస్. వీట్ గ్రాస్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. మార్నింగ్ పరకడుపున తాగడం చాలా ఆరోగ్యం ఇది. చూసారు కదండి ఎలా తయారు చేసుకోవాలో. ఇంట్లో ఎలా మట్టి లేకుండా వాటర్తోనే ఎలాగా పెంచుకోవాలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.